నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం అందరికీ కూడా సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఈ మాసం ఫిబ్రవరిలో వచ్చేటువంటి యొక్క మాఘమాసం అతి పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కావాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు భగవానుడు. ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు. అంటే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేనిదే ఉపయోగంలోకి రావు. ఆరోగ్యాన్ని ఈ నెలలో విశేషంగా సూర్యభగవానుడి ఆరాధన ఇస్తుంది. అన్నదాత ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. అందువలన రథసప్తమి మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడు తన యొక్క కిరణాన్ని భూమి మీద పంపించినటువంటి యొక్క రోజు. అంటే రథసప్తమి అంటారు. దాన్నే సూర్య జయంతి ఈ మాఘమాసంలోనే వస్తుంది, సప్తమి రోజున. సరే, అటువంటిది ఈ నెల. తప్పకుండా ఈ నెలల్లో కూడా మిగతా రోజుల్లో చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ రెట్లు, 1000 రెట్లు ఎక్కువగా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కాబట్టి అందరం కూడా సూర్యభగవానుడిని ఆరాధన చేద్దాం. ఈ నెలంతా కూడా విశేష ఫలితాలు పొందుదాం. అలాగే శ్రీ పంచమి అని చెప్పని వస్తుంది. శ్రీ పంచమి అక్షరాభ్యాసాలకి చాలా గొప్పది. సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందాలి అంటే మాఘమాసంలో పంచమి రోజున, శుద్ధ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసాలు అయిపోయిన వాళ్ళకి చక్కగా సరస్వతీమాత దగ్గర కూర్చోబెట్టి సరస్వతీ నమస్తుభ్యం అని ఒక కీర్తన పాడించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః అని ఆ పిల్లల చేత అనిపించి బడిలోకి పంపించండి. కొత్తగా అక్షరాభ్యాసాలు కూడా చేయడానికి మంచిది ఈ నెల. ఇవన్నీ కొన్ని విశేషాలు చాలా దీంట్లో ఉంటాయి. మహాశివరాత్రి కూడా దీంట్లోనే వస్తుంది, కానీ ఇది మార్చిలోకి వచ్చింది ఈ సంవత్సరం. అప్పుడు వచ్చే నెలలో వాటి విశేషాలు మనం చెప్పుకుందామని చెప్పినని మనం ఇప్పుడు రాశి ఫలితాల్లోకి వెళ్దాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 ఫిబ్రవరి నెల మకర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి. ధేనామ విత్రవిత్రే ధేనామ విత్రియభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 ఫిబ్రవరి నెల మకర రాశి ఫలితాలు చెప్తుందాం ఇప్పుడు. ఈ ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి శుక్ర రాహువులు శుభులుగా ఉంటారు. శుక్ర రాహువులు శుభులు. తర్వాత రవి బుధుల సంచారం కూడా పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత శ్రమ కొంచెం అధికంగా ఉంటుంది, దానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. అలాగే వ్యాపారస్తులకి చాలా బాగా ఉంటుంది. స్త్రీలకి కళాకారులకి బాగా ఉండేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయం కూడా బాగా ఉంటుంది. ఖర్చులు కూడా దాంతో పాటుగా ఎక్కువగానే ఉండేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఖర్చుల దగ్గర కొద్దిగా జాగ్రత్త వహించి చూసుకోండి, మసులుకోండి. ప్రయాణాలు బాగానే ఉంటాయి. స్త్రీలకి కళాకారులకి బాగా ఉంది. జాయింట్ పెయిన్స్ ఉంటే పూర్వం అవి తగ్గిపోతాయి. అలాగే మెడ నొప్పులు, తర్వాత బ్యాక్ వేక్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. స్త్రీలకి ఆ మంత్లీ పీరియడ్స్ కూడా రెగ్యులర్గా అవుతాయి, బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. థైరాయిడ్ కూడా ఎప్పుడు ఈ రాశి వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. అన్ని విధాలా కూడా
మొత్తం మీద చూసుకుంటే మకర రాశి వారికి పర్వాలేదు అని అనిపిస్తుంది. అంటే చాలా గొప్పగా ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు, కానీ మరీ అసలు భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మకర రాశి వారికి సాఫీగా నడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్నే పరిశీలన చేద్దాం. ఆ గ్రహ సంచార ఫలితాలు మీ రాశి మీద అంటే మకర రాశి మీద ఎలా ఉంటాయో చూసుకుంటూ ఉంటే ఇంకా కొన్ని విశేషాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు రవి సంచారం. రవి ఎవరు? మకర రాశి వాళ్ళకి 8వ స్థానం వాడు. 8 అంటే అష్టమాధిపతి, ఆరోగ్య స్థానాధిపతి. వాడు 1 నుంచి 13 వరకు కూడా మకర రాశిలో అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే రవి 1వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే స్థానచలనం ఉంటుంది అని చెప్పని శాస్త్రం. అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వేరే చోటికి జీవనయానం మీద వెళుతూ ఉండొచ్చు, లేదా ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు రావచ్చు, అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్లు జరగవచ్చు. కాబట్టి కొంత ఉన్న ఊళ్ళో నుంచి కొంత స్థానచలనం ఉంటుంది. కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అది స్థానచలనం అంటే. ఆ వ్యవహారాలు ఉన్నాయి మీకు 1 నుంచి 13 వరకు కూడా. 13 తర్వాత అంటే ఇట్లాగే తిరుగుతూ ఉంటామా అని చెప్పిన అనేటువంటిది కాదు. 13 తర్వాత రాత్రి 7:19 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. కుంభరాశి మీకు 2వ రాశి. 2వ రాశి అది కూడా మకర రాశికి కుంభరాశికి అధిపతి శని. ఈ సంచారం చేసేవాడు రవి. వాడు అష్టమాధిపతి. అష్టమాధిపతి 2 సంచారం చేస్తున్నాడు. శత్రుక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితం. కాబట్టి మొత్తం మీద రవి అర్ధశుభుడు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కాస్త తాపత్రయపడుతూ ఉండాలి. ఇక కుజగ్రహ సంచారం ఎలా ఉంది? కుజుడు 4-11 వాడు, చతుర్థ లాభాధిపతి. లాభాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీకు ధనురాశి ఏమవుతుంది? మకర రాశి వారికి ధనురాశి 12వ రాశి అవుతుంది. 12లో 12 కుజుడికి ధనురాశి మిత్రక్షేత్రం. అంటే ధనుస్సుకు అధిపతి గురువుగారు, కుజుడు దాంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు. గురు కుజుడు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి పర్వాలేదు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. విపరీతమైనటువంటి యొక్క రాజయోగాలు ఉంటాయని చెప్పలేం, కానీ మొత్తానికి పర్వాలేదు. ఎవరు? కుజగ్రహ సంచారం. ఇది 1 నుంచి 5 వరకు. 5 రాత్రి 9:46 దగ్గర నుంచి కూడా ఈ కుజుడు ధనుసులోంచి మకర రాశిలోంచి మీ రాశిలోకే వస్తున్నాడు. అప్పుడు అంటే మీ రాశిలోకి వచ్చినప్పుడు మీ రాశికి అధిపతి శని. ఈ శనికి ఎన్నో కుజుడికి పడదు. ఇందాక కనీసం ధనురాశిలో సంచారం చేస్తూ ఉంటే ధనురాశికి అధిపతి అయినటువంటి గురువు గారు కుజుడు మిత్రులుగానైనా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీ రాశికి అధిపతి శని కాబట్టి శని కుజుడికి అంత మిత్రత్వం లేదు కనుక ఏదో సామాన్యం. మొత్తం మీద కుజుడి యొక్క సంచారం మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో సామాన్యంగా ఉన్నది, కానీ పెద్దగా యోగించేటువంటి అవకాశాలు కనపడలేదు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, చక్కగా బాగా ఉంటుంది. ఆయన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. గ్రహబలం ఉన్నప్పటికీ కూడా మనం చేసుకునేటువంటి యొక్క కొన్ని రెమెడీస్ ఉన్నాయే, ఇవి చాలా ముఖ్యం. గ్రహ పరిస్థితులు బాగాలేదండు అని చెప్పినని మనం ఎవరం కూడా భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. దానికి ఎన్నో రెమెడీస్ మన పురాణాలు, వేద పురాణ ఇతిహాసములు అన్నిటి కూడా చెప్పబడి ఉన్నది. మహర్షులు అందరూ కూడా ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి ఆ తపస్సును ధారపోసి, నాయన ఇది ఈ యొక్క రాశి చదువుకుంటూ ఉంటే ఈ యొక్క ప్లానెట్ దశ ఈ గ్రహ దశ ధరుస్తూ ఉంటే, ఆ అంతర్దశ నడుస్తూ ఉంటే గోచార రీత్యా ఈ యొక్క గ్రహం చాలకపోతే ఇది చదువుకోండి అని చెప్పినని మనకి ఇచ్చారు. అవి తెచ్చుకుని చదువుకుంటే వాళ్ళ మాట నిజమవుతుంది. అంతేగాని పెద్దని మనం భయపడిపోయి చివరికి గ్రహాలు లేవు మనులు లేవు అని చెప్పినని అంటానికి వీల్లేదు. గ్రహబలమేమి రామానుగ్రహ బలమే బలము అన్నాడు శ్రీరామచంద్రుడు. త్యాగయ్య గ్రహబలమేమి రామానుగ్రహ బలమే బలము. గ్రహబలం లేదని చెప్పలేదు అక్కడ, అంత విపరీతార్థాలు తీస్తుంది దానికి. గ్రహబలమేమి రామానుగ్రహ బలమే బలము. త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధనలు వస్తున్నాయి. పుష్యభుడు పంచమి ఆ మహానుభావుడు. అంటే గ్రహబలం లేదని చెప్పలా, గ్రహబలమేమి, గ్రహబలం ఉంటే మాత్రం ఏమిటయ్యా రామ అనుగ్రహ బలమే బలము.
ఆ ఈశ్వరుడు, ఆ రాముడు వారి యొక్క అనుగ్రహం ఉంటే ఈ గ్రహ బలం మన ఏం చేయదు అనేటువంటి దీంట్లో చెప్పాడు ఆయన. కనుక అది మనం దగ్గర పెట్టుకోవాలి. కుజుడు మీకు ఈ నెలల్లో కూడా ఎక్కువగా అనుకూలత లేకపోయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మనం చదువుకుంటే అనుకూలంగా ఉంటాడు. శుక్రుడు 5, 10 వాడు. 5, 10 వాడు 1 నుంచి 11 వరకు కూడా ధనుర్రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ధనుర్రాశిలో అంటే మీకు వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. మీకు మనకందరికీ కూడా జనరల్గా ఇది జనరల్ నాలెడ్జే. ప్రతి దీంట్కి జ్యోతిశాస్త్రాలు ఏం చదువుకోక్కర్లేదు, పండితుడు అవ్వక్కర్లేదు. వ్యయంలో ఉంటే ఏం పనికి వస్తాడండి అని మనం అనుకుంటాం. కానీ శుక్రుడు వ్యయంలో ఉంటే లాభిస్తాడు. చూసారా, ఇది ఎగ్జంప్షన్ అన్నమాట. ఆ ఎగ్జంప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే మనకు కాస్త ఆనందంగా కలుగుతుంది. ఓ ఇదే ఆ సంగతి అని కూడా అర్థమవుతూ ఉంటే, జ్యోతిశాస్త్రం కూడా అర్థమవుతూ ఉంటే ఆనందం అవుతుంది. ఇప్పుడు శుక్రుడు 5, 10 వాడు 1 నుంచి 11 వరకు కూడా వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి లాభ ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు మీకు శుక్రుడికి. ఇంకా 11 తర్వాత తెల్లవారుజామున 4:56 కంటే 12వ తారీఖు. 12వ తారీఖు దగ్గర నుంచి కూడా మకరంలో అంటే మీ రాశిలోకే సంచారం చేయబోతూ వస్తున్నాడు ఆయన. మీ రాశిలోనే 1ంట శుక్రుడు కనుక చంద్రుడు ఉండేటువంటి యొక్క రాశిలో కనుక సంచారం చేసినట్టయితే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రమే చెప్పింది. కనుక మీకు ఓవరాల్గా చూసినట్టయితే ఇందాక కుజుడు అంత సరిగా లేడు, కానీ ఇక్కడ శుక్రుడు మాత్రం ఓవరాల్గా చూసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రుడు. కాబట్టి కళాకారులందరికీ కూడా చాలా బాగా యోగదాయకమైనటువంటి యొక్క కాలం. మిగతా వాళ్ళని పక్కన పెట్టండి. నటీనటులు, తర్వాత దర్శకులు, కెమెరామెన్ను, వీళ్ళందరూ కూడా కళాకారులే. ఈ కళాకారులందరికీ కూడా శుక్రుడు అధిపతి. సంగీత, సాహిత్య, నాట్య, శిల్ప, చిత్రలేఖనాలు ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క అధీనంలో ఉంటాయి. వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే స్త్రీలకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళకి బాగుంది. మొత్తానికి స్త్రీలకి, కళాకారులకి అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి యొక్క సమయం ఫిబ్రవరి నెల. ఇప్పుడు బుధగ్రహ సంచారం చూద్దాం. బుధుడు 6, 9 వాడు. 6, 9 వాడు బుధుడు. ఈయన ఎక్కడ సంచారం 1 నుంచి 20 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. 1ంట సంచారం చేస్తున్నాడు. మంచిది వాడికి. ఎందుకని మకర రాశికి అధిపతి కూడా శని. బుధుడు ఇప్పుడు సంచారం చేయబోతున్నాడు ఆ రాశిలో. మిత్రుడి యొక్క ఇంట్లో ఈయన సంచారం చేయబోతున్నాడు. కాబట్టి బుధుడు శని మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు మీ మకర రాశిలో సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు. ఎక్కడ లేనటువంటి యొక్క బంధువులంటే మహాప్రీతిగా ఉంటుంది. వాడు వెళ్ళిపోతున్నారంటే ఏమిటోగా ఉంటుంది. స్నేహితులంటే విధమైనటువంటి యొక్క బంధంగా ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల బంధం ఏర్పడుతుంది. ఇట్లా ఆ బంధాన్ని క్రియేట్ చేసేటువంటి వాడు బుధుడు. వాడు మీ రాశిలోకి సంచారం చేయడానికి వచ్చి మంచి ఫలితాలను ఇస్తాడు. తర్వాత ఇది 1 నుంచి 20వ తారీఖు వరకు. 20 ఉదయం 6:05 దగ్గర నుంచి కూడా కుంభంలో సంచారం చేయబోతూ ఉన్నాడు బుధుడు. కుంభరాశిలో అంటే అది మీకు 2వ రాశి అవుతుంది. బుధుడు కనుక 2వ రాశిలో, 2 అంటే ఏమిటి? ధనస్థానం, విద్యాస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం అన్నీ 2వ స్థానం అనమాట. ఆ రెండింట్లో ఒక సౌమ్యగ్రహమైనటువంటి యొక్క బుధుడు సంచారం చేయబోతూ ఉన్నాడు. అది కూడా కుంభరాశి. కుంభరాశికి అధిపతి కూడా శనే కాబట్టి బుధ శనులు ఇద్దరు మిత్రులు కాబట్టి మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు మీకు బుధుడు. గురువు గారి యొక్క సంచారం. గురువు ఎక్కడున్నాడు? మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈయన ఎవరు? మీ రాశికి వ్యయాధిపతి, విక్రమస్థానాధిపతి. విక్రమస్థానాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురుడు ఎక్కడ సంచారము? మేషరాశిలో. అంటే 4ంట సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు.
ఇది అంతగా ఉపయుక్తం కాదు అని చెప్పాలి మకర రాశి వాళ్ళకి. అన్నీ పాజిటివ్గా చెప్పలేము, కొన్ని ఎలా ఉంటే అట్లాగే చెప్పాల్సి ఉంటుంది. అందుకోసం గురువు గారి యొక్క అనుగ్రహం ఈ నెలలో తక్కువగా ఉంది మీ యొక్క మకర రాశి వారికి. అయితే ఒక్క మెరుగు, ఇందులో ఒక మెరుగు ఏమిటంటే మేషరాశికి అధిపతి కుజుడు. గురువుగారు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంతవరకు గురు యొక్క దృష్టి కొంతవరకు ఉంటుంది. అందుకోసం తప్పకుండా గురు స్తోత్రాన్ని చదువుకోండి అందరూ కూడా. ఆయన ఒక సన్ రైజ్ టీవీ తెలుగుకి ఒక పెద్దవాడుగా మీకందరికీ కూడా నేను సలహా ఇచ్చేది ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలి మనకి. కాబట్టి గురువు అనుగ్రహం కావాలి కాబట్టి గురువు ఏదో మాదిరిగా ఉన్నాడు కాబట్టి గురు స్తోత్రం అయితే దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పిన యూట్యూబ్ ఆన్ చేస్తూ వస్తూ ఉంటుంది. చక్కగా వినండి, కనీసంగా 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టవచ్చు, చక్కగా ఉంటుంది చాలు. గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మీకు. అన్ని పనులు సక్రమంగా జరిగితే ధనాదాయం బాగా ఉంటుంది, అన్ని రకాలుగానే బాగుంటుంది. శని సంచారం. శని సంచారం ఎక్కడిప్పుడు? శని ఎవరు మీకు? 1, 2 వాడు. మీ రాశ్యాధిపతి శని. మీ పక్క రాశి అయినటువంటి మీ తర్వాత రాసినటువంటి కుంభానికి కూడా వాడే అధిపతి. కాబట్టి మీకు 1, 2 స్థానాధిపతి అయినటువంటి యొక్క శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 2 సంచారం చేస్తూ ఉన్నాడు. 2 సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇందాక గురుబలం లేదని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ శని బలం మాత్రం విపరీతంగా ఉంది, అద్భుతంగా ఉంది. కనుక పైగా వాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు ఇక్కడ. సువర్ణమూర్తిగా అంటే మీకు ఏలినాడు శని దోషం అనేటువంటిది వర్తించదు. ఇది మకర రాశి వాళ్ళు పెట్టుకుని జాగ్రత్తగా ఆందోళన పడుతూ ఉంటారు. ఏలినాడు శని మాకు ప్రారంభం అయిపోయిందండి అది ఇదని. ఏమీ కాలేదు మీకు ఏలినాడు శని వర్తించదు మకర రాశి వారికి. సువర్ణమూర్తిగా ఉన్నాడు శని కాబట్టి వాయుతత్వం వాడు కాబట్టి వాయువు అంటే మనం పీల్చేగాలి వదిలేగాలి కాబట్టి ఆ యొక్క శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు రావు. అలాగే ఈ యొక్క లంగ్స్కి సంబంధించినటువంటి యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి యొక్క లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏమీ రావు. సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యంగా ఉంటారు. బీపీలు ఎన్ని బాధలు వచ్చినా ఏమీ కూడా వాటిని తట్టుకు నిలబడతారు తప్ప మీకు బీపీ నార్మల్గా ఉంటుంది, ఏమీ పెరగదు తరగదు, నార్మల్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు రాహు యొక్క సంచారం. రాహు సంచారం ఎక్కడుంది? మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. మీనరాశిలో 3 రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అద్భుతంగా ఉంది. రాహు యొక్క సంచారం చాలా బాగా ఉంది. 3 అంటే విక్టరీ స్థానం. విక్టరీ స్థానంలో యొక్క రాహు సంచారం చేస్తున్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండా. అంటే జాయింట్ పెయిన్స్ ఉండవు, అలాగే ఈ స్పాండిలైటిస్ ఇలాంటిది ఏమి ఉండదు. అలాగే మరి లాంబార్ అని L1 L2 డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్లొకేట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమీ రావు. ఇక్కడ ఎముకలు ఉంటాయో ఎముకలకి సంబంధించినటువంటి వాడు రావు, అవే ఉండవు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, నార్మల్గా ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే స్త్రీలకి ఋతుక్రమం కూడా నెలసరి చక్కగా కరెక్ట్గా వస్తుంది. కేతువు యొక్క సంచారం. తర్వాత ఇంకోటి ఏంటంటే రాహువు కనుక 3 సంచారం చేస్తూ ఉంటే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పినాను. సుఖ సంతోషాన్ని ఇస్తాడు రాహు. చాలా బాగుంది, అన్ని విధాలా బాగుంది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అద్భుతం. కేతు సంచారం కూడా బాగా ఉంది మేము మకర రాశి వారికి. రాహు సంచారం, కేతు సంచారం బాగా ఉంది. శని సంచారం అంతకంటే బాగా ఉంది. ఒక గురువు సంచారం మాత్రమే అంతంత మాత్రంగా ఉంది. గురు స్తోత్రం చదువుకోండి అని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. విద్యార్థులకి ఆ మాదిరిగా ఉంది, ఉపాధ్యాయులకి అంతే. ఉద్యోగస్తులకి మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంది. వ్యవసాయదారులకి పర్వాలేదు. స్త్రీలకి కళాకారులకి బ్రహ్మాండంగా ఉంది, ఇందాక నేను చెప్పుకున్నాం. అట్లాగే న్యాయవాదులకు కూడా సామాన్యంగా ఉన్నారు. వైద్యులకి కూడా సామాన్యంగానే ఉంది. చేతి వృత్తిదారులకి బాగానే ఉంది. ఇంకా వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వృద్ధులు ఉన్నారు, వాళ్ళు కుజుడు యొక్క సంచారం. కుజు సంచారం ఇప్పుడు అంతగా బాగాలేదు కాబట్టి కుజుడు ఏంటి అంటే
ఈ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి రక్త సంబంధమైనటువంటి యొక్క విశేషాలు కానీ కలుగజేసేటువంటి వాడు కుజుడు. కనుక మీరు ఇంట్లో తిరిగేటప్పుడు కూడా ఒక కర్రని ఊతంగా తీసుకుని తిరుగుతూ ఉండండి. పెద్దవాళ్ళు ఏం నామోషి లేదు ఇందులో. నేను పెద్దవాడి కింద లెక్కే 78 ఏళ్ళు పైన వచ్చేసినాయి. కనుక మనంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, నిదానంగా నడవాలి. అంతేగాని హడావుడిగా ఎప్పుడు కూడా పడితే జారిపడ్డామంటే ఈ వయసుల్లో ఫ్రాక్చర్ అయిపోతే దానికి మందులు మాకులు వీటికి చేయటం కూడా చాలా కష్టం, చేయించుకోవడం కష్టం, డబ్బులు ఖర్చు పెట్టినా ఎవరైనా సరే. అందువలన వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రక్త సంబంధమైనటువంటి యొక్క ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. WBC కౌంట్ పెరుగుతూ ఉంటే కష్టం. అందుకోసం వృద్ధులు అందరం కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తలు వహించాలి అని మనం చేస్తున్నాం. ఇప్పుడు మాసాధిపతుల ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉంటుంది. 1 నుంచి 10 వరకు కూడా శని మాసాధిపతి, 10 తర్వాత రాహు మాసాధిపతిగా వస్తాడు. వీరికి మీరు సూర్య ఆరాధన చేయండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం తర్వాత మరి సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి చదువు కానీ, లేదంటే ఒక ఓం సూర్యాయ నమః 21 నుంచి 108 పర్యాల వరకు జపం చేసుకోండి. శని స్తోత్రం చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటిది ఒక 21 పర్యాయం చదువుకోండి. దుర్గామాత స్తోత్రాలు కూడా, ఆపదోద్ధారక దుర్గా స్తోత్రాలు ఉన్నాయి, చాలా స్తోత్రాలు ఉన్నాయి. బజార్లో చిన్న పుస్తకం అమ్ముతారు, అది తీసుకుని రోజుకి 2 చదువుకుంటూ ఉండండి. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారికి 1 నుంచి 10 దాకా కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు. 10 తర్వాత కేతువు మాసాధిపతిగా ఉంటాడు. మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అని ఆ స్తోత్రాన్ని ఒకటి పారాయణ చేసుకోండి. ఒక 21 టైమ్స్ పారాయణ చేసుకోండి. అంత టైం ఉండకపోవచ్చు. అందువల్ల సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పొద్దున సాయంత్రం 2 మార్లు చదివితే చాలు. సూర్య ఆరాధన కూడా మంచిది. ఆదిత్య ఉదయ స్తోత్రం సూర్యాయ నమః అని, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని సూర్యుని అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది. ధనిష్ఠ నక్షత్రం వారికి 1 నుంచి 10 వరకు కూడా బుధుడు మాసాధిపతి, 10 తర్వాత శని మాసాధిపతిగా ఉంటాడు. అంటే ధనిష్ఠ 1-2 పాదాల వరకు మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అంటే యూట్యూబ్లో వస్తే చక్కగా అది వినండి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. అలాగే శని స్తోత్రం పారాయణ చేయండి. నీలాంధ్ర సమాభాసం ఉంది కదా, అది పారాయణ చేసుకోండి. అదృష్ట సంఖ్య 8, 3, 5, 6, 7, 8. తర్వాత గురువారం, బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వచ్చేటువంటిది. మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాలు సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.